యూజువల్లీ అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేసినప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు ఓఎస్ఐఎంటీ టూల్స్ అనేవి కొన్ని యూజ్ చేస్తారు. సార్, యూజువల్లీ అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా! దీన్నే అవకాశంగా తీసుకొని హ్యాకర్స్ మన ఇన్ఫర్మేషన్‌ని స్టీల్ చేసే పాసిబిలిటీ ఉందంటారా? అబ్సల్యూట్‌లీ. లైక్ ఒక్క ఫోటో ఆర్ డాక్యుమెంట్ ఆర్ మీ కాలేజ్ ఐడీ కార్డ్ ఆర్ ఎల్స్ ఎనీ పర్సనల్ ఫోటోస్ ఏదైనా కానియండి, ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేసినప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు ఓఎస్ఐఎంటీ టూల్స్ అనేవి కొన్ని యూజ్ చేస్తారన్నమాట. వీటి ద్వారా ఏం జరుగుతుంది అంటే, బ్యాక్ ఎండ్ ఉన్న మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, లైక్ లొకేషన్ కానియండి, ఫోన్ ఇన్ఫర్మేషన్, ఫోన్ మోడల్స్ ఆర్ ఏ టైంకి ఫొటోస్ మనం దిగామని కానియండి, ఇట్లాంటి కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడాను హ్యాకర్స్‌కి రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దట్ లీడ్స్ టు ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీని థెఫ్ట్ చేస్తారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు డీప్ ఫేక్ కాన్సెప్ట్ మనం వినుంటాం. లైక్ మార్ఫింగ్ చేయటం గాని ఫోటోస్‌ని అండ్ ఇలా జరుగుతూ ఉంటాయి. రైట్? ఐడెంటిటీ థెఫ్ట్ చేస్తారు. అంటే ఒక పర్సన్ యొక్క ఫేక్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఫోటోస్‌ని జనరేట్ చేసుకుంటూ ఒక పర్సన్ కంప్లీట్ ఫేక్ ప్రొఫైల్‌ని తయారు చేస్తారు. దాని ద్వారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ అనేవి ఫర్దర్‌గా మళ్ళా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక్క ఫోటో ఆర్ ఇన్ఫర్మేషన్ మీరు పోస్ట్ చేయటం వల్ల ఆన్‌లైన్‌లోకి దానికి జరిగే బ్యాక్ ఎండ్ పరిణామాలు ఇన్ని ఉంటాయన్నమాట. రైట్? సో, అందుకే చెప్తారు. లైక్ ఏంటంటే, ఆన్‌లైన్‌లోకి ఏదైనా ఒక కంటెంట్ మనం పోస్ట్ చేయాలన్నా గానీ, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా గానీ, ఒకటికి 2 సార్లు మనం ఆలోచించుకొని ఇన్ఫర్మేషన్‌ని పోస్ట్ చేయడం అనేది చేయాలి.